డిసెంబర్ 31 లోపు మిథున రాశి వారు ఈ వీడియో చూడకపోతే చాలా నష్టపోతారు, నరకం అనుభవిస్తారు, చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. మిథున రాశి వారికి ఈ వీడియో డిసెంబర్ 31 లోపు మీ కంటపడిందంటే మీరు నిజంగా అదృష్టవంతులు మరియు మీ జీవితంలో ఒక గొప్ప మార్పు మొదలవబోతుందని చెప్పడానికి ఇది విశ్వం పంపిన సంకేతం అనుకోండి. కాలచక్రం తన గమనాన్ని మారుస్తున్న వేళ మీరు గత కొంతకాలంగా పడుతున్న కష్టాలకు, ఎదుర్కొన్న అవమానాలకు మరియు చేసిన త్యాగాలకు ఒక గొప్ప ప్రతిఫలం దక్కే సమయం ఆసన్నమైంది. ప్రకృతి తన రహస్యాలను మీ ముందు ఉంచుతూ రాబోయే కాలం మీదే అని సంకేతాలను ఇస్తుంది. మరి ఈ రాశి వారికి డిసెంబర్ 31 లోపు ఎటువంటి అద్భుతమైన సంఘటనలు ఎదురవుతాయి? మీరు కొత్త సంవత్సరంలోనికి అడుగు పెట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే థ్యాంక్స్ యూనివర్స్ అని కామెంట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయానికి వెళ్దాం. జ్యోతిష్య శాస్త్రంలో మిథున రాశి 3వ రాశి. దీనికి అధిపతి బుధుడు. బుధుని ప్రభావం వల్ల ఈ రాశి వారు అత్యంత తెలివైన వారుగా మరియు చురుకైన బుద్ధి కలవారుగా ఉంటారు. వీరి ప్రధాన బలం వీరి వాక్చాతుర్యం. వీరు చాలా చక్కగా మాట్లాడగలరు మరియు ఇతరులను తమ మాటలతో సులభంగా ఆకట్టుకోగలరు. మిథున రాశి వారు ఎప్పుడూ ఉత్సాహంగా, నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవాలనే కుతూహలంతో ఉంటారు. వీరికి స్నేహశీలి తత్వం చాలా ఎక్కువ. అందుకే వీరు ఎక్కడికి వెళ్ళినా కొత్త స్నేహితులను చాలా త్వరగా చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ రాశి చిహ్నం మిథునం కావటం వల్ల వీరిలో ద్వంద్వ స్వభావం ఎక్కువగా కనిపిస్తుంది. అంటే వీరి ఆలోచనలు మరియు నిర్ణయాలు తరచుగా మారుతూ ఉంటాయి. ఒకేసారి 2 పనులు చేయాలని చూడటం లేదా ఒక విషయంపై ఎక్కువ కాలం స్థిరంగా ఉండలేకపోవటం వీరిలో కనిపించే ఒక చిన్న బలహీనత. వీరు ఏ పరిస్థితుల్లోనైనా చాలా చక్కగా కలిసిపోగలరు. విజ్ఞానాన్ని సేకరించటం, ప్రయాణాలు చేయటం మరియు కొత్త టెక్నాలజీ గురించి తెలుసుకోవటం అంటే వీరికి చాలా ఇష్టం. వృత్తిపరంగా వీరు మీడియా, వ్యాపారము, బోధన లేదా మార్కెటింగ్ వంటి కమ్యూనికేషన్ రంగాల్లో చాలా బాగా రాణిస్తారు. మిథున రాశి వారు చాలా సరదాగా ఉంటారు. వీరితో గడపటం ఇతరులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. కాకపోతే వీరి మనసు నిలకడగా ఉండదు కాబట్టి కొన్నిసార్లు అనవసరమైన గందరగోళానికి గురి అవుతూ ఉంటారు. నిరంతరం ఆలోచించే తత్వం వీరిని ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండేలాగా చేస్తుంది. మొత్తానికి మిథున రాశి వారు బహుముఖ ప్రజ్ఞాశాలులు మరియు ఎంతో సామాజిక స్పృహ కలిగిన వ్యక్తులు. ఇక అసలు విషయానికి వస్తే ప్రతి మనిషి జీవితంలో కొన్ని మలుపులు ఉంటాయి. కానీ ఆ మలుపులు ఎప్పుడు వస్తాయో ఎవరికీ తెలియదు. అయితే ప్రకృతి కొన్ని సంకేతాల ద్వారా మనకు ముందుగానే హెచ్చరికలు లేదా శుభవార్తలు అందిస్తుంది. ఈ ఏడాది ముగిసేలోపు మీరు ఒక అద్భుతమైన శుభవార్తను వినబోతూ ఉన్నారు. అది మీ ఉద్యోగంలో ప్రమోషన్ కావచ్చు, చాలా కాలంగా ఆగిపోయిన మీ ఇంటి నిర్మాణం మొదలవటం కావచ్చు, లేదా సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త కావచ్చు. ఏది ఏమైనా డిసెంబర్ 31 లోపు మీ మనసులో ఉన్న ఒక బలమైన కోరిక నెరవేరబోతోంది. ఈ మార్పు కేవలం ఒక రోజుతో ఆగిపోయేది కాదు. ఇది రాబోయే సంవత్సరంలో మీ జీవితం ఎంత ఉన్నతంగా ఉండబోతుందో నిర్ణయించే ఒక పునాది అని గుర్తుంచుకోండి. రాబోయే కొత్త సంవత్సరంలో మీరు అడుగుపెట్టే ముందు మీ ప్రవర్తన, మీ ఆలోచన విధానం ఎలా ఉండాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఎందుకంటే విశ్వం మీకు జాగ్రత్తగా ఉండమని ఇస్తున్న సంకేతం అని భావించండి. మొదటిగా ఆర్థిక విషయాల గురించి మాట్లాడుకుంటే, డబ్బు అనేది మనిషి జీవితంలో ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. అయితే ఆ డబ్బును ఎలా సంపాదించాలో తెలిసిన మనిషికి దాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియటం మరింత ముఖ్యం. వచ్చే ఏడాదిలో మీకు ధనయోగం చాలా బలంగా ఉంది. ఆకస్మిక ధనలాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడే మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ దగ్గర ఎంత ధనం ఉంది, మీరు ఎంత సంపాదిస్తున్నారు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అనే విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయట వ్యక్తులకు చెప్పకండి. మీ సంపాదన గురించి మీరు గొప్పగా చెప్పుకోవటం వల్ల ఎదుటివారిలో అసూయ పెరుగుతుంది. ఆ అసూయ వల్ల కలిగే దృష్టిదోషం మీ ఆర్థిక స్థితిని దెబ్బతీస్తుంది. మన పురాణాల్లో కూడా ధనాన్ని గోప్యంగా ఉంచాలని చెప్పారు. లక్ష్మీదేవి చంచలమైనది. ఆమె ఎక్కడ గౌరవం మరియు రహస్యం ఉంటుందో అక్కడే నిలుస్తుంది.
కాబట్టి మీ వ్యాపార లాభాలను కానీ మీ జీవితం పెరగటం గురించి కానీ ఎవరికీ ముందే చెప్పకండి. అలాగే అనవసరమైన ఖర్చులు తగ్గించండి. చేతిలో డబ్బు ఉంది కదా అని ఆడంబరాలకు పోయి విలాసవంతమైన వస్తువులు కొనటం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు పడవచ్చు. పొదుపు అనేది ఒక అలవాటుగా మార్చుకోండి. మీరు సంపాదించిన దానిలో కొంత భాగం భవిష్యత్తు అవసరాల కోసం దాచుకోవటం చాలా ముఖ్యం. రాబోయే కాలంలో మీకు భారీ పెట్టుబడులు పెట్టే అవకాశాలు వస్తాయి. అప్పుడు మీ దగ్గర ఉన్న పొదుపు మీకు ఎంతో సహాయం పడుతుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ముఖ్యంగా పెద్ద మొత్తంలో అప్పులు ఇచ్చేటప్పుడు లేదా హామీలు ఇచ్చేటప్పుడు 10 సార్లు ఆలోచించండి. విశ్వం మీకు జాగ్రత్తగా ఉండమని ఇస్తున్న సందేశం అని భావించండి. ఇక రెండవ ముఖ్యమైన విషయం సమాజంలో మీ గౌరవం. గౌరవం అనేది అడిగితే వచ్చేది కాదు, అది మీ ప్రవర్తనతో సంపాదించుకోవాలి. వచ్చే ఏడాదిలో మీరు మాట్లాడే ప్రతి మాట మీ గౌరవాన్ని నిర్ణయిస్తుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నారు పెద్దలు. కాబట్టి ఎవరితో మాట్లాడినా ఆవేశపడకుండా ఆలోచించి మాట్లాడండి. ముఖ్యంగా మీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని తక్కువ చేసి మాట్లాడకండి. అలాగే మీకు అన్యాయం చేసిన వారిపై కూడా కఠినంగా ప్రవర్తించకుండా మౌనంగా ఉండండి. మీ మౌనమే వారిపై మీరు సాధించే అతిపెద్ద విజయం. మౌనం మనిషిని జ్ఞానిగా మారుస్తుంది. సమాజంలో పెద్దల ఆదరాభిమానాలు పొందాలంటే వినయంగా ఉండటం నేర్చుకోండి. మీ వ్యక్తిగత విషయాలను కానీ కుటుంబ సమస్యలను కానీ బయట వ్యక్తులతో పంచుకోవద్దు. మీరు మీ కష్టాలను ఇతరులకు చెప్తే వారు మీ ముందు సానుభూతి చూపించినా వెనుకాల నవ్వుకుంటారు. మీ ఇంటి గడప దాటి మీ సమస్యలు బయటకు వెళ్లకుండా చూసుకోండి. గౌరవం అనేది మీ ఆత్మవిశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎంత నిజాయితీగా ఉంటే సమాజం మిమ్మల్ని అంతగా గౌరవిస్తుంది. మీ పనుల్లో పారదర్శకత ఉండాలి, కానీ మీ ప్లానుల్లో రహస్యం ఉండాలి. ఏదైనా కొత్త పనిని ప్రారంభించేటప్పుడు అది పూర్తయ్యే వరకు ఎవరికీ చెప్పకండి. విజయం సాధించిన తర్వాతే ప్రపంచానికి చాటి చెప్పండి. ఇది విశ్వం పంపిన సంకేతం అనుకోండి. జీవితంలో పైకి రావాలంటే మనం కొన్ని తప్పులను అస్సలు చేయకూడదు. అందులో మొదటిది బద్ధకం. బద్ధకం మనిషికి శత్రువు లాంటిది. రేపు చేద్దాంలే అనే ధోరణి వల్ల మీరు చేజార్చుకునే అవకాశాలు మళ్ళీ తిరిగి రావు. ప్రతి నిమిషం విలువైనదే. కాలాన్ని వృధా చేయటం అంటే మీ జీవితాన్ని వృధా చేయటమే. ఏదైనా పనిని అనుకున్న సమయానికి పూర్తి చేసే అలవాటు చేసుకోండి. రెండవది గతాన్ని తలుచుకుంటూ బాధపడటం. గతంలో మీకు జరిగిన అవమానాలు, మీరు చేసిన పొరపాట్లు లేదా మీకు కలిగిన నష్టాల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మీరు వర్తమానంలో జీవించలేరు. భవిష్యత్తును సరిగ్గా ప్లాన్ చేసుకోలేరు. జరిగిపోయిన దాన్ని మనం మార్చలేము, కానీ జరగబోయే దాన్ని మన చేతులతో మార్చుకోగలము. కాబట్టి గతాన్ని వదిలేసి కొత్త ఉత్సాహంతో ముందడుగు వేయండి. మూడవది చెడు సావాసాలు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ ఆలోచనల మీద ప్రభావం చూపుతారు. ఎప్పుడూ నిరాశావాదంగా మాట్లాడేవారు, ఇతరుల గురించి చెడుగా ప్రచారం చేసేవారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాంటి వారు మీలోని పాజిటివ్ ఎనర్జీని కూడా గ్రహించేస్తారు. మీకంటే గొప్పగా ఆలోచించేవారు, మిమ్మల్ని ప్రోత్సహించేవారితో స్నేహం చేయండి. నాలుగవది కోపం. కోపంలో తీసుకునే ఏ నిర్ణయమైనా అది మీకు నష్టాన్నే మిగులుస్తుంది. కోపం మనిషి బుద్ధిని హరిస్తుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఐదవది అసూయ. ఇతరుల ఎదుగుదలను చూసి అసూయ పడటం వల్ల మీలోని సృజనాత్మకత నశిస్తుంది. వారు ఎలా ఎదిగారో చూసి నేర్చుకోవాలి తప్ప వారిని ద్వేషించకూడదు. ఈ 5 తప్పులను మీరు చేయకుండా ఉంటే రాబోయే ఏడాదిలో మీరు అనుకున్న లక్ష్యాలను సులభంగా సాధిస్తారు. విశ్వం మీకు జాగ్రత్తగా ఉండమని ఇస్తున్న సందేశం అని భావించండి. మరి మంచి జీవితం పొందాలంటే మనం ఏం చేయాలి? మొదటగా క్రమశిక్షణ. ఒక క్రమశిక్షణ లేని మనిషి ఎంత మేధావి అయినా విజయం సాధించలేడు. ఉదయాన్నే నిద్రలేవటం వల్ల మన మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. సూర్యోదయానికి ముందే లేచి ప్రకృతిని ఆస్వాదించండి. ఇది మీ శరీరానికి కొత్త శక్తిని ఇస్తుంది. ప్రతిరోజు కొంత సమయం వ్యాయామం లేదా యోగా కోసం కేటాయించండి. ఆరోగ్యమే మహాభాగ్యం. మీరు ఎంత సంపాదించినా అది అనుభవించడానికి మీ శరీరం సహకరించాలి. రెండవది నిరంతర అభ్యాసం. లోకం వేగంగా మారుతుంది. కాలంతో పాటు మీరు కూడా కొత్త విషయాలను నేర్చుకోవాలి. మీ వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ కొత్త టెక్నాలజీని వాడుకోవటం వల్ల మీరు ఇతరుల కంటే ముందుంటారు. మూడవది దాన ధర్మాలు. మీ సంపాదనలో కనీసం కొంత భాగాన్ని నిరుపేదలకు లేదా మూగజీవాలకు సహాయం చేయడానికి ఉపయోగించండి. మీరు ఇచ్చే ఒక పూట భోజనం ఒకరి ఆకలి తీర్చడం వల్ల మీకు కలిగే తృప్తి వెలకట్టలేనిది. ఆ పుణ్యం మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అన్ని ఆపదల నుండి కాపాడుతుంది. నాలుగవది కృతజ్ఞతాభావం. మీకు సహాయం చేసిన వారిని ఎప్పుడూ మర్చిపోకండి.
దైవ ప్రార్థన అలవాటు చేసుకోండి. మీరు నమ్మే దేవుణ్ణి ప్రతిరోజు స్మరించుకోవటం వల్ల మీ మనసులోని భయాలు తొలగిపోయి ధైర్యం కలుగుతుంది. 5వది ఓర్పు. ఒక్కోసారి మనం అనుకున్నది వెంటనే జరగకపోవచ్చు. అలాంటప్పుడు నిరాశ చెందకుండా ఓపిక పట్టాలి. కాలం కలిసి వచ్చినప్పుడు అన్నీ సక్రమంగా జరుగుతాయి. ఓర్పు ఉన్నవాడికి విజయం ఖచ్చితంగా దక్కుతుంది. ఈ అలవాట్లను మీ జీవితంలో భాగం చేసుకోండి. ఇది విశ్వం పంపిన సంకేతం అనుకోండి. కుటుంబం మరియు ఆరోగ్యం విషయంలో కూడా మీరు వచ్చే ఏడాది కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ కుటుంబ సభ్యులతో సమయం గడపటం తగ్గించకండి. ఉద్యోగము, సంపాదన ముఖ్యమే, కానీ అది మీ కుటుంబం కోసమే అన్నది మర్చిపోవద్దు. వారితో సరదాగా గడిపే క్షణాలు మీకు ఎంతో రీఛార్జ్ ఇస్తాయి. మీ పిల్లల భవిష్యత్తు గురించి సరైన ప్రణాళికలు వేయండి. వారికి కేవలం ఆస్తిని ఇవ్వటమే కాదు, మంచి సంస్కారాన్ని నేర్పండి. అప్పుడే వారు సమాజంలో గౌరవంగా బ్రతుకుతారు. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండేలాగా చూసుకోండి. ఇంట్లో తరచుగా గొడవలు జరిగితే లక్ష్మీదేవి నిలబడదు. చిన్న చిన్న విషయాలను పెద్దవి చేయకుండా సర్దుకుపోవటం నేర్చుకోండి. మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. ముఖ్యంగా ఆహార నియమాలను పాటించండి. బయటి ఆహారాన్ని తగ్గించి ఇంట్లో వండిన తాజా భోజనం తీసుకోండి. నిద్ర విషయంలో రాజీ పడకండి. తగినంత నిద్ర లేకపోతే అది మీ పనితీరుపై ప్రభావం చూపుతుంది. ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తితే వెంటనే వైద్యుని సంప్రదించండి. ఆరోగ్యం బాగుంటేనే మీరు మీ కలలను నెరవేర్చుకోగలుగుతారు. వచ్చే ఏడాదిలో మీకు కొత్త అవకాశాలు వస్తాయి. మీలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తులు పరిచయమవుతారు. ఆ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసినా, మీరు పడిపోయినా మళ్ళీ లేచి నిలబడే ధైర్యం ఉండాలి. జీవితం ఒక పోరాటం. అందులో పోరాడేవాడే విజేత అవుతాడు. మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఆలోచనలను తుడిచేసి కేవలం పాజిటివ్గానే ఆలోచించండి. ప్రతి వైఫల్యం ఒక పాఠం నేర్పుతుంది. ఆ పాఠాన్ని నేర్చుకుని ముందుకు సాగితే మీ ప్రయాణం సుఖమయం అవుతుంది. డిసెంబర్ 31 లోపు మీరు వినబోయే ఆ శుభవార్త మీ జీవితంలో ఆనందాన్ని నింపుతుంది. దాన్ని ఒక ఆశీర్వాదంగా భావించి కొత్త సంవత్సరంలోనికి అడుగుపెట్టండి. మీ ఆర్థిక రహస్యాలను ఎప్పుడూ పదిలంగా ఉంచుకోండి. మీ దగ్గర ఉన్న ధనాన్ని పొదుపు చేసేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి. షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు అన్ని జాగ్రత్తలు పాటించండి. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరగాలంటే మీరు చేసే పనుల్లో స్వార్థం తక్కువగా ఉండాలి. పరిహితం కోరే వారికి ప్రకృతి కూడా తోడుంటుంది. మీ మాటకు విలువ పెరగాలంటే మీరు చెప్పేది చేయాలి. అబద్ధాలు చెప్పటం వల్ల తాత్కాలికంగా లాభం ఉన్నా అది మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది. నిజాన్ని మాట్లాడడం కష్టమే అయినా అది మిమ్మల్ని ఎప్పుడూ తలెత్తుకుని బ్రతికేలాగా చేస్తుంది. డిసెంబర్ 31 వరకు మీరు చేయవలసిన ముఖ్యమైన పనులు ఏమిటి అంటే, ఈ ఏడాదిలో మీరు చేసిన తప్పులను ఒక్కసారి చెక్ చేసుకోండి. ఆ తప్పులను మళ్ళీ వచ్చే ఏడాది చేయకుండా ఒక దృఢ నిశ్చయం చేసుకోండి. మీ ఇల్లు మరియు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి. శుభ్రత ఉన్న చోట దైవబలం ఉంటుంది. పాత వస్తువులను లేదా అనవసరమైన వాటిని తొలగించండి. ఇది మీ ఇంటి నుంచి నెగిటివ్ ఎనర్జీని పంపించి పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానిస్తుంది. ఈ చిన్న చిన్న మార్పులు మీ జీవితంలో పెద్ద మార్పులకు దారితీస్తాయి. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న కష్టాలన్నీ ఒక ముగింపుకు వస్తూ ఉన్నాయి. చీకటి తర్వాత వెలుగు ఖచ్చితంగా వస్తుంది. అది ఇప్పుడు మీ జీవితంలోనికి రాబోతుంది. నమ్మకమే జీవితం. ఆ నమ్మకంతోనే మీరు ముందుకు సాగాలి. మరి తెలుసుకున్నారు కదా, డిసెంబర్ 31 లోపు మీకు ఏం జరుగుతుందో. అలాగే వచ్చే సంవత్సరం మీరు అందరికంటే మంచి జీవితాన్ని పొందాలంటే ఏం చేయాలో కూడా చెప్పడం జరిగింది. కనుక మీరు ఈ చిన్న చిన్న నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. మీ పట్ల విశ్వం చూపించే కరుణను గుర్తించి ప్రతి అడుగులోనూ జాగ్రత్తగా ఉండండి. ఈ అద్భుతమైన సమయాన్ని వృధా చేసుకోకుండా మీ లక్ష్యం వైపు ప్రయాణించండి. విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈ సందేశం మీలో కొత్త ఆశలను, ధైర్యాన్ని నింపుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతా శుభం జరుగుతుంది. అంతా మంచే జరుగుతుంది. ముఖ్యంగా మిథున రాశి వారు జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలు అతి త్వరలో చూడబోతూ ఉన్నారు. దీనికి కారణం మీకు స్నేహితురాలైన ఒక స్త్రీ. మీరు పురుషులైనా లేదా స్త్రీలైనా మీకు సన్నిహితంగా ఉండే ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను చూడబోతూ ఉన్నారు. మీరు రాజయోగాన్ని పొందబోతూ ఉన్నారు. తన కారణంగా మీరు రాజులాగా మారబోతూ ఉన్నారు. అంటే మీ జీవితంలో ఉన్న ప్రతి కష్టం నుండి, ప్రతి బాధ నుండి మీకు విముక్తి లభించడం మాత్రమే కాదు, ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతిని మీరు సాధించగలుగుతారు. తనకు మీరు ఇచ్చే సలహాల కారణంగా కావచ్చు, తన మద్దతు ద్వారా కావచ్చు, తను మీరు చేసే పనిలో సహాయ సహకారాలు అందించడం ద్వారా కావచ్చు,
మీరు అత్యద్భుతమైన ఫలితాలను సాధించబోతూ ఉన్నారు. ఉదాహరణకు మీరు ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలి అనుకుంటున్నారు, కానీ ఏ వ్యాపారం మొదలుపెట్టాలో అర్థం కాక సతమతం అవుతూ ఉన్నారు. తను మంచి సలహాలు మీకు అందిస్తుంది. అలాగే దేంట్లో పెట్టుబడి పెట్టాలి, ఎంత పెట్టుబడి పెట్టాలి, వ్యాపారాన్ని ఎలా మొదలు పెట్టాలి, ఎలా రన్ చేసుకోవాలి అనే విషయంపై తను మీకు స్పష్టమైన వివరణ ఇవ్వటం, తన మద్దతు మీకు ఉండటం ద్వారా మీకు ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలను సాధించబోతూ ఉన్నారు. మీ జీవితంలో అంచెలంచెలుగా అభివృద్ధి పదంలోనికి దూసుకుని వెళ్ళే అవకాశాలు కూడా ఉండబోతూ ఉన్నాయి. మీ జీవితంలో మీరు ఊహించిన విధంగా అత్యద్భుతమైన ఫలితాలు పొందుకోవడానికి కారణం మీ స్నేహితురాలు లేదా మీ స్నేహితురాలు అయినటువంటి ఆ స్త్రీ. కొంతమందికి స్నేహితురాలు కావచ్చు, కొంతమందికి తను మీ బంధువు కూడా ఉండవచ్చు. అంటే మీకు అత్యంత సన్నిహితంగా ఉన్న తన వల్ల మీ జీవితంలో ఇటువంటి అద్భుతమైన ఫలితాలను సాధించబోతూ ఉన్నారు. మీరు ఉద్యోగార్థులైతే తన మూలంగా ఒక మంచి అవకాశం మీకు రావచ్చు. చాలా కాలంగా అనేక రకాల ప్రయత్నాలు చేశారు, కానీ ఇది వరకు ఎప్పుడూ దక్కని ఫలితం ఇక ముందు మీకు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను మీరు సాధించగలుగుతారు. మిథున రాశి వారి జీవితంలో మీ సన్నిహితురాల మూలంగా ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. ఉద్యోగస్తులకు కూడా మీ ఉద్యోగ జీవితంలో చాలా రకాల సమస్యలు ఉన్నాయి. ఉద్యోగం మారాలి అనుకుంటున్నారు, లేకపోతే మీకు వచ్చిన సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి అని మదనపడుతూ ఉన్నారు. పై అధికారుల ప్రశంసలు ఎలా పొందుకోవాలని మీరు బాధపడుతూ ఉన్నారు. అటువంటి వారికి కూడా తన సలహాలు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. తన మూలంగా మీరు రాజులాగా మారబోతూ ఉన్నారు. అత్యద్భుతమైన ఫలితాలను సాధించబోతూ ఉన్నారు. మీ ఎదుగుదలలో తన పాత్ర చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే విదేశాలకు వెళ్ళాలని కోరుకునే మిథున రాశి వ్యక్తుల జీవితంలో కూడా తన మూలంగా అత్యద్భుతమైన ఫలితాలు కనిపించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తన మూలంగానే మీకు విదేశీ అవకాశం రావటం, ఏ పని ఎలా చేసుకోవాలి అనే దాని గురించి మీకు గైడెన్స్ రావటం జరుగుతుంది. ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, మీరు అభివృద్ధి చెందడానికి, రాజయోగాన్ని పొందుకోవడానికి మీ స్నేహితురాలు కావచ్చు, సన్నిహితురాలు కావచ్చు, లేదా మీతో చాలా క్లోజ్గా ఉండే బంధువైనా కావచ్చు. తన మూలంగా మాత్రం మీ జీవితంలో అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి. అద్భుతమైన ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు. మిథున రాశి వారు కొన్ని నియమాలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ఈ వీడియో చూసిన తర్వాత ఏ స్త్రీ మీకు ఎటువంటి సలహా ఇచ్చినా కానీ దాన్ని గుడ్డి నమ్మకంతో ఫాలో అవ్వకూడదు. ఎవరైనా ఏదైనా సలహా ఇచ్చినప్పుడు అది మన మంచి కోసం ఇస్తున్నారా, చెడు కోసం ఇస్తున్నారా అనేది కూడా ఆలోచించాలి. మీ జీవితంలో తన మూలంగా మంచి జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మీరు ఎవరు పడితే వారు ఇచ్చిన సలహాలు పాటిస్తే మాత్రం మీ జీవితంలో అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకున్నవారు అవుతారు. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అనుభవజ్ఞులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. ఏ పని మొదలుపెట్టే ముందైనా సరే, ఏ పెట్టుబడి పెట్టే ముందైనా సరే, దేంట్లో డబ్బు పెట్టే ముందైనా సరే, ఏదైనా వ్యాపారం మొదలు పెట్టే ముందైనా సరే, ఉద్యోగం మారాలి అనుకున్న సమయంలో కానీ కుటుంబ సభ్యులతో అలాగే మీ శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. వారి సలహాలు కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మన పెద్దలు చెప్పినట్లుగా కీడు ఎంచి మేలు ఎంచాలి. కాబట్టి మీరు ఏదైనా సరే ఫస్ట్ దాని గురించి అంటే ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు చెడు జరిగే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా అని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. 1కి 10 సార్లు ఆలోచించండి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. అప్పుడే మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు. ఈ విధంగా మిథున రాశి వారు ఆలోచించి తీసుకున్న నిర్ణయాల వల్ల శుభదాయకమైన ఫలితాలు పొందుతారు. మీరు తొందరపాటుతనంతో పొరపాటుగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం దానివల్ల లాభాలకు బదులుగా మీకు నష్టాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. మిథున రాశి జాతకులు, వివాహం కాని వారు, అది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఎవరైతే చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో మీకు చక్కటి సంబంధం దొరకటం లేదని, అన్ని విధాలుగా నచ్చే భాగస్వామి మీ జీవితంలోనికి రావటం లేదని మీరు కనుక నిరాశతో ఉన్నట్లయితే అతి కొద్ది రోజుల్లోనే మీ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మిథున రాశిలో అవివాహితులు ఎవరైతే ఉన్నారో చక్కటి సంబంధం వారి ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా మీ జీవితంలో వివాహానికి సంబంధించి కూడా గుడ్ న్యూస్ అతి త్వరలో వింటారు. విదేశాలకు వెళ్ళాలనే కోరిక నెరవేరుతుంది. కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు అద్భుతమైన విజయాలను కూడా చేజిక్కించుకుంటూ ఉంటారు. ఆర్థిక పురోగతి కోసం, ఆదాయ మార్గాల కోసం మీరు అన్వేషిస్తూ ఉన్నారా? మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆదాయ మార్గాలను అన్వేషించగలుగుతారు.
ఖచ్చితంగా ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుని వెళ్తారు. ముఖ్యంగా మీ విజయంలో కీలకమైన పాత్ర మాత్రం ఆ స్త్రీదే అని చెప్పుకోవాలి. అంటే మీ స్నేహితురాలు కానీ, సన్నిహితురాలు కానీ, బంధువు కానీ ఆ స్త్రీ వల్ల మాత్రం మీరు మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా చూస్తారు. అయితే తన పట్ల మీరు కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలి. ఎవరైనా సహాయం చేసినప్పుడు ఆ సహాయాన్ని తీసుకుని తర్వాత వారిని దూరం పెట్టడం లాంటి పనులు కొంతమంది చేస్తూ ఉంటారు. ఆ విధంగా చేస్తే మాత్రం భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమించడు. కాబట్టి ఎవరి దగ్గర నుండి అయినా సరే మనం సహాయం పొందుకున్నప్పుడు తిరిగి వారికి ఏ రూపంలో మనం రుణం తీర్చుకోవాలి అనే విషయం గురించి ఖచ్చితంగా ప్రతి మనిషి ఆలోచించాలి. అప్పుడే మీరు భగవంతుడి అనుగ్రహాన్ని పొందుతారు. అలాగే 10 మంది మీ మంచిని కోరుకుంటారు. ఈ మిథున రాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. అలాగే ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించండి. చక్కటి శుభ ఫలితాలు మీరు పొందండి. ఓం